నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు మంచిగా ఉన్నారు అని అనుకుంటున్నా. సో మాకు ఇక్కడ డాలస్లో ఇంకో గంట సేపట్లో మనకి శివరాత్రి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో మీరు కూడా మంచిగా శివరాత్రి జరుపుకోవడానికి తయారవుతున్నారని అనుకుంటున్నా. సో ముందుగా నా దగ్గర ఉన్న చిన్న శివలింగము బాగా వాడేసిన, పూజలు చేసి మొత్తం మరకలు పడ్డాయి. సో బేసికలీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనము అందరికీ తెలుసు శివరాత్రి రోజు మనకి ఒక నమ్మకం ఉంటుంది. శివ పార్వతులు పెళ్ళి, శివుడు తాండవం చేస్తాడు, మనమందరము జాగరణ చేస్తాము, అట్లనే కొంతమంది ఉపవాసం చేస్తారు. సో నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ట్రై చేసేటోని చేయడానికి, బట్ ఎప్పుడు చేయలేదు, అంత సక్సెస్ఫుల్ కాలేదు. కానీ బట్ అందరు జరుపుకునేటోళ్ళు జాగరణ అని, ఫాస్టింగ్ అని. బట్ అది ఎందుకు చేస్తారు ఏంది అనేది నాకు ఎవరు చెప్పలేదు ఎప్పుడు. సో పెద్దగా అయినాక తెలుసుకున్నా మెల్లమెల్లగా ఏంది కథ అనేది. సో మనకి అందరము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పటికైనా ఇప్పుడు నువ్వు శివరాత్రి రోజు జాగరణ చేసి ఉపవాసం చేసి శివుడికి పూలు పెట్టేసి అభిషేకం చేస్తారు. కొంతమంది అయితే తేనె పోస్తారు, పాలు పోస్తారు, అన్నీ పోస్తారు. అవన్నీ అవసరం లేదు. ఇన్ జనరల్ మీరు ఎవరినన్నా చూడండి, గురువుగారిని పెట్టుకొని అలా ప్రవచనాలు వినండి, నువ్వు ఉత్తి నీళ్ళతో చేస్తే అభిషేకం సరిపోతుంది. మరి తేనె, పాలు, పెరుగు అన్నీ చేయాల్సిన అవసరం ఉండదు బేసికలీ. సో అవన్నీ చేసినంత మాత్రాన మనకి శివుడు ఏదో వరాలు ఇచ్చేస్తాడు అని అనుకుంటే మాత్రం అది మనం మూర్ఖత్వం. ఓకే, సో బేసికల్లీ అసలు మనము జాగరణ ఎందుకు చేస్తాం అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. సో శివుడు ఏంది అసలు? శివుడిని ఏమంటారు? ఆది యోగి అని అంటాడు. ఆది యోగి అని ఎందుకు అంటాడు? ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆది యోగి అని అంటారు. సో మనము జాగరణ ఎందుకు చేస్తాము అని అంటే, ఇప్పుడు మనకి మన బాడీలో 7 చక్రాలు అనేవి ఉంటాయి. సో ముందుగా వచ్చేసి చాలా బేసిక్ చక్ర పేరు వచ్చేసి మూలాధారం అంటారు. అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చక్ర వచ్చేసి మనకి సహస్ర అని అంటారు. సో ఈ సహస్ర ఇంకా మూలాధార కాకుండా ఇంకో 5 చక్రాలు ఉంటాయి మధ్యలో. సో ఇవన్నీ అలైన్ అయ్యి మన బాడీలో ఎనర్జీ ఫామ్ అయ్యి శివరాత్రి రోజు మొత్తం యూనివర్స్ ఒకటయి మనలో ఒక స్పిరిచువాలిటీ జ్ఞానం అనేది వస్తుంది అని నమ్మకం బేసికలీ శివరాత్రి రోజు. సో అందుకు మనము జాగరణ చేసి, జాగరణ కూడా ఎట్లా చేయాలి? ఏదో సినిమా పెట్టుకొని సినిమా చూడడము గట్ల కాదు, శివుణ్ణి ఆరాధించాలి, మెడిటేషన్ చేయాలి. అట్లాంటివి ఏమన్నా చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది చేసినా కూడా. ఎందుకు అని అంటే, మెడిటేషన్ చేస్తే అప్పుడు నీ ఎనర్జీస్ ఒకటయ్యి నీకు ఆ రోజు కొంచెం ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏది నువ్వు ఒకవేళ నమ్ముకుంటే, అది ఒక్కటే రోజు చేస్తే అవుతుంది అని నువ్వు నమ్ముకుంటే మనకి అట్లా జ్ఞానము కొంచెం వస్తుంది స్పిరిచువాలిటీ కోసం. సో బేసికల్లీ అందుకని చెప్పి మనము శివరాత్రి రోజు ట్రై చేస్తాం, జాగరణ చేసి మొత్తము శివుణ్ణి ఆరాధించి అట్లా చేసుకోవడానికి చేస్తే అయిపోతుంది. ఇంకోటి ఏంది మనకి, ఇంకో విషయం శివుడిది స్పెషాలిటీ, 3 కళ్ళు ఉంటాయి కదా శివుడికి. సో ఆ 3 కళ్ళు, మూడో కంటి ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? ఇప్పుడు మనం అందరం వినే ఉంటాం, కామదేవుడు లేదంటే కామం అట్లా వినే ఉంటారు కదా. కామం అంటే లస్ట్, దేవ అంటే లైక్ కామదేవుడు అని అంటారు కదా. అది ఎందుకు అని అంటారు ఏంటి అంటే, సో పూర్వం ఒక కామదేవుడు ఏం చేస్తాడు, శివుడు మెడిటేషన్ చేసుకుంటుంటే ఆయన చెట్టు వెనకాల దాచుకొని ఆయనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు శివుడిని. సో శివుడు ఏం చేస్తాడు, ఇక మూడో కంటి ఓపెన్ చేసి ఆయనని భస్మం చేసేస్తాడు కామదేవుడిని. సో అట్లా భస్మం చేయగానే శివుడికి ఏమర్థమైపోతుంది అంటే, మనకి ఫిజికల్ది ఏది ఉన్నా కూడా అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తము కలిసిపోతుంది మట్టిలో, రైట్? మట్టిలో కలిసిపోతుంది. అందుకే ఈ స్పిరిచువాలిటీ శివుడిని నువ్వు ఆరాధిస్తే బేసికలీ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మనలో ఉన్న కామం అంటే ఇది జస్ట్ సెక్షువాలిటీ గురించి కాదు. కామం అంటే ఏదైనా ఉండొచ్చు, నీకు తీరని కోరికలు బేసికలీ కామం అంటే. వీడికి ఇల్లు ఉంది నాకు లేదు,
ఏమంటారు, ఈర్ష, ఈగో, ఇంకా చాలా చాలా రకరకాల వర్డ్స్ ఉంటాయి కదా. అట్లాంటివన్నీ నువ్వు ఎప్పుడైతే మనసులో నుంచి తీసేస్తావో అప్పుడు నీకు కొంచెము శివుడికి ఉన్న క్వాలిటీస్ నీలో కొన్ని ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు బేసికల్లీ నిన్ను శివుడు అనుగ్రహించిండు అని లెక్క. నువ్వు అది అది చేయకుండా మనలో ఉన్న కామము తీయకుండా ఎప్పుడు ఏదో ఒకటి తీరని కోరికలు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనకేం లేదు వాళ్ళకు ఉన్నాయి, ఉన్నోడేమో వాడికి లేదు మనకు ఉన్నాయి అని ఆనందపడము, మనకన్నా తక్కువ ఉన్నాయి అని చెప్పి ఆనందపడము, మళ్ళీ ఉన్నోడు ఆనకన్నా ఎక్కువ ఉన్నోడితో పోల్చుకోడు కదా. అట్లా ఏదైనా సరే దేన్నైనా కామం మనకి ఉంటుంది కదా, దాన్ని మనం ఎప్పుడైతే మనసులో నుంచి తీసేస్తామో అప్పుడు నిజంగా నువ్వు జీవితాన్ని ఎప్పుడైతే ఉన్నదాన్ని చూస్తావో, ఉన్నది ఉన్నట్టు చూస్తావో అప్పుడు నీకు స్పిరిచువాలిటీ అనే జ్ఞానము నీలో పుడుతుంది అంతే. అంతేగాని మనము ఇప్పుడు శివరాత్రి ఒక్కరోజు మనము జాగరణ చేసి శివుడికి దండం పెట్టుకొని చేస్తే అది మాత్రం చాలా కష్టమైపోతుంది. సో మనకి ఇప్పుడు అట్లా ఏమన్నా శివరాత్రి నుంచి అడ్వాంటేజ్ రావాలి అని అంటే మనం ఏం చేస్తున్నాము, శివుడి యాట్రిబ్యూట్స్ ఏంది, శివుడు అంటే అసలు శివుడికున్న క్యారెక్టర్స్ ఏంది, అట్లా మనము కొంచెము మనలో కూడా అలాంటి చేంజ్ తెచ్చుకొని అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నీకు డెఫినెట్లీ శివుడిది అనుగ్రహం ఉంటుంది, రైట్. ఇప్పుడు మనము ఇది కేదార్నాథ్, బద్రీనాథ్, కొన్ని అట్లనే ఇంకా ప్లేసెస్ ఉంటాయి దేవుడి ప్లేస్లు. సో బేసికల్లీ ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మంచు పడి ఆల్మోస్ట్ ఇయర్లో సగం ఇయర్ అది క్లోజ్ ఉంటాయి కదా. క్లోజ్ ఉన్నప్పుడు దేవుడు అక్కడనే ఉంటాడు, దేవుడే మాయమైపోడు కదా. సో మనము 6 నెలల తర్వాత దేవుని మొక్కినా, రోజు మొక్కినా మనలో మార్పు అనేది లేకపోతే ఆ దేవుడు అనుగ్రహము మీకు ఎప్పటికీ ఉండదు. అది నేను తెలుసుకున్నా బేసికల్లీ నా ఎక్స్పీరియన్స్తో లైఫ్లో. సో ఎప్పుడైతే మనము ఇప్పుడు శివుడికే మూడు కళ్ళు ఉంటాయి, మూడో కంటి ఉంటుంది అని అనుకున్నాం కదా, అది మనం పూర్వం నుంచి వింటున్నాము, బిలీవ్ చేసుకుంటూ వచ్చినాము. అట్లనే మనలో స్పిరిచువాలిటీ రావాలి, కొంచెం శివుడి యాట్రిబ్యూట్స్ మనకి కావాలి అని అంటే మనలో ఇన్నర్ విజన్ అనేది నువ్వు మనసులో బుర్రలో ఏమన్నా డెవలప్ చేసుకుంటే అప్పుడు మనకి ఏమన్నా స్పిరిచువాలిటీ గురించి, శివుడి గురించి తెలిసి అప్పుడు మనకి కూడా ధ్యానం అనేది వస్తుంది శివుడికి ఉన్న యాట్రిబ్యూట్స్లో. సో నేను చాలామందిని ఇంకా చూస్తా, ఏంది అప్పట్లో శివుడు పొగ తాగిండు అది అంటారు కదా. సో మా శివుడు తాగిండు మేము కూడా తాగుతాం అంటారు. మరి అట్లా శివుడితో పోల్చుకొని చేసేటోళ్ళు అందరూ శివుడికి అది కాకుండా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆయన పెద్ద ఆదియోగి, అసలు ఎట్లా ధ్యానంలో ఉంటాడు ఏంది, అట్లాంటివి నేర్చుకొని అట్లాంటివి కూడా తీసుకొని ఉంటే మంచిగా మనకి యూజ్ అవుతుంది. సో అప్పట్లో శివుడు పొగ తాగిండు అంటే ఆయన దానికన్నా ముందు విషం తాగిండు కదా. విషం తాగి ఏమంటారు మనకి అదొక స్టోరీ ఉంటుంది, ఓషన్ నుంచి విషం వస్తే అది శివుడు తాగుతాడు కాపాడడానికి అందరినీ. అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుడికి విషంని తక్కువ చేయడానికి ఇది ఇస్తే ఈయన ఇది తాగుతాడు తింటాడు అని. సో అట్లా అలాంటి స్టోరీస్ మనము చూసుకుంటూ వచ్చినాం కదా. సో అట్లనే శివుడు పొదగిండని చెప్పి చాలామంది అట్లా చేస్తూ ఉంటారు. నేను అది చేసినా కూడా శివుడికి ఇంకా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మనము అవన్నీ కూడా నేర్చుకుంటే శివుడి నుంచి మనము బతికినన్ని రోజులు మనకి కొంచెము యూజ్ అవుతుంది, కనీసం మంచిగా బతికినాము అని. సో హోప్ఫుల్లీ ఈ వీడియోలో మనకి శివుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఈరోజు మనము అందరము శివరాత్రి రోజు మంచిగా దండం పెట్టుకొని శివుడికి ధ్యానం చేసుకుంటూ
అందరికీ శివుడి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను అనుభవించిన జీవితం నుంచి చెప్తున్న ఎక్స్పీరియన్సెస్, అంతేగాని ఎవరి బిలీఫ్స్ని నేను కాంట్రడిక్ట్ చేయట్లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నేను కూడా నమ్ముతా, కొంచెం డిఫరెంట్గా నమ్ముతా అంతే. ఎందుకంటే కొంచెం రియలైజ్ అయ్యి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూసుకుంటున్నా కాబట్టి. ఇదొక చిన్న ప్రయత్నం. అందరికీ సెలవు. మళ్ళీ కలుసుకుందాము. బాయ్.